హాయ్ హలో గుడ్ మార్నింగ్. చాలామందికి మార్నింగ్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేను ఇప్పుడు ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏంటి అంటే, కనిపించట్లేదా? ఫెర్మెంటెడ్ రైస్ అంటే చద్ది అన్నం అంటారు. అంటే దీన్ని మనం నైట్ ఏమన్నా మనకు మిగిలిపోయిన రైస్ ఏదన్నా ఉంది అంటే దాన్ని మనం వేస్ట్ చేయకుండా పడేయకుండా అందులో మనం కర్డ్ వేసుకొని ఒక ఆనియన్ తీసుకొని తింటే శరీరానికి చాలా చలువ, మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు ఇదే బెస్ట్ ఫుడ్ అంటే దానికి కూడా నేను నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 8 గంటల బ్రేక్ తర్వాత తీసుకుంటాం. అందుకే బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే నైట్ అంతా మనం పడుకొని ఉంటాం. ఒక 4 గంటలో 5 గంటలో లేదా 8 గంటలో మనం నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేస్తాం. సో మనం మన స్టమక్కి కొన్ని అవర్స్ రెస్ట్ ఇచ్చి ఉంటాం. రెస్ట్ ఇవ్వగానే ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఎలా ఉంటారు మీరు? మీ ఐస్ ఎలాగ ఉంటాయి? మీ మైండ్ ఎలా ఉంటుంది? చాలా సున్నితంగా ఉంటుంది. లేవగానే సున్నితంగా, మత్తుగా, సున్నితంగా ఉంటుంది. మీ డైజెస్టివ్ బ్లాడర్ అనేది ఒక 8 గంటలు రెస్ట్ ఇవ్వటం వల్ల చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే చాలా సాఫ్ట్గా, సున్నితంగా ఉంటుంది. సో దానికి సడన్గా ఇప్పుడు మీరు మార్నింగ్ లేవగానే ఎవరైనా హార్ష్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? రిసీవ్ చేసుకోలేదు మైండ్. కళ్ళు కూడా సడన్గా ఓపెన్ చేయలేము, అలాగా మసకగా ఉంటాం. సో అన్ని బాడీ పార్ట్స్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. డైజెస్టివ్ బ్లాడర్ అనేది చాలా సున్నితం. అలాంటిది 8 గంటలు రెస్ట్ ఇవ్వటం వల్ల ఆ డైజెస్టివ్ బ్లాడర్ అనేది ఇంకా చాలా సున్నితంగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే మనం మార్నింగ్